హలో గైస్, వెల్కమ్ టు కాంపిట్ మైండ్స్. మీ అందరికీ తెలిసిందే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ఏపీ అండ్ తెలంగాణ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. దట్ టు యాజ్ అ సబ్జెక్ట్ వైజ్గా మనం ఇవి డిస్కస్ చేస్తున్నామండి. అంటే జోగ్రఫీకి సంబంధించి అంతకుముందు కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసామండి. వాటితో పాటు రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఓకే, ఇన్ ఇండియా మల్టీ మోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వాస్ స్టార్టెడ్ ఆన్ ది డాష్ అంటున్నారు. భారతదేశంలో మల్టీమోడ్ రవాణా వ్యవస్థను డాష్ నాడు ప్రారంభించారు అంటున్నారు. అయితే దీన్నే మనకి ఎంఎంటిఎస్ సర్వీసెస్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. దీన్ని ఎందుకు తీసుకువచ్చారు అంటే హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సరౌండింగ్ సబ్ అర్బన్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కనెక్టివిటీ చేయడం కోసం వచ్చేసి ఎంఎంటిఎస్ సర్వీసెస్ అనే వాటిని తీసుకొని రావడం అయితే జరిగింది. మరి ఎవరు తీసుకొని వచ్చారు? సౌత్ సెంట్రల్ రైల్వేస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ తీసుకొని రావడం అయితే జరిగింది. వీళ్ళిద్దరు కలిసి తీసుకొని వచ్చారనమాట. అయితే మన క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, ఎప్పుడు ప్రారంభించారు అంటున్నారు. 9th of August 2003లో వచ్చేసి ప్రారంభించడం అయితే జరిగింది. ఎవరు ప్రారంభించారు ఆ టైంలో? ఇనాగరేటెడ్ అని అడిగితే మాత్రం వచ్చేసి అప్పుడు డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న పర్సన్ ఎవరు అంటే ఎల్కే అద్వానీ గారు వచ్చేసి ప్రారంభించడం అయితే జరిగింది. ఇదేంటి, ఇదంతా కూడా phase 1కి సంబంధించాడు. phase 1 ఆఫ్ ఎంఎంటిఎస్ సర్వీసెస్కి సంబంధించి. అలాగనే phase 2 ఆఫ్ ఎంఎంటిఎస్ సర్వీసెస్ కూడా ఉందండి. ఓకేనా, దీనికి సంబంధించి యాక్చువల్గా 2018లో తీసుకొని రావాలి. ఇట్ వాజ్ డిలైడ్ డ్యూ టు సర్టెన్ రీజన్స్ వల్ల డిలే అవ్వడం అయితే జరిగింది. మరి డిలే అయింది కదా, మరి ఎప్పుడు తీసుకొని వచ్చారు, ప్రారంభించారు? 2023 సంవత్సరంలో అప్పుడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వచ్చేసి ప్రారంభించడం అయితే జరిగింది. ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే హైదరాబాద్ సరౌండింగ్ ఏవైతే సెమీ అర్బన్ రీజన్స్ ఉన్నాయో వాటన్నిటిని కనెక్టివిటీ చేయడం కోసమే ఎంఎంటిఎస్ సర్వీసెస్ తీసుకోవచ్చు. ఇప్పుడు మెట్రో అనేది కూడా ఎక్కువగా యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకసారి క్లారిటీగా చూడండి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఆఫ్ లోయెస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటున్నారు. భారతదేశానికి సంబంధించి క్రింది ఇవ్వబడిన రాష్ట్రంలో అత్యల్ప మానవ అభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ కలిగిన రాష్ట్రం ఏది అంటున్నారు. ఇప్పుడుది మీరు చూసుకోవద్దు నాన్న, ఎందుకంటే బిఫోర్ ఎగ్జామినేషన్ ఇండెక్స్ ఏదైతే ఫ్రెష్ డేటా వస్తుందో ఆ ఫ్రెష్ డేటా అనేదాన్ని ఒకసారి చూసుకోండి. ఆ డేటాలో మీరు ఏమేమి చూసుకోవాలి? టాప్ 3 కంట్రీస్. అయితే ఇక్కడ 2 ఉంటాయి. వరల్డ్కి సంబంధించిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఒకటి ఉంటుంది. అందులో టాప్ 3 కంట్రీస్, ఇండియాస్ ర్యాంక్ ఎంత, ఇండియా ఎంత స్కోర్ చేసింది, లీస్ట్ బాటమ్ కంట్రీస్ ఏవేంటి, ఓకేనా, అవి చూసుకోండి. అలాగని ఇండియాకి సంబంధించి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది నీతి ఆయోగ్ వాళ్ళు రిపోర్ట్ అనేది పబ్లిష్ చేస్తారు. వీళ్ళకి సంబంధించి టాప్ స్టేట్స్, భారతదేశానికి సంబంధించిన టాప్ స్టేట్స్ ఏవేంటి, బోటమ్ స్టేట్స్ ఏమేమి ఉన్నాయి, అంటే చివరి ఏ స్టేట్స్ ఉన్నాయి అనేది ఒకసారి క్లారిటీగా చూసుకోండి. స్కోర్ అనేది కూడా ఇంపార్టెంట్. లీస్ట్ అడిగితే బీహార్ రాష్ట్రం అనేది ఉండడం అయితే జరిగింది. ఆ టైంకి సంబంధించిన ఫ్రెష్ డేటా అనేది ఒకసారి చూసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూద్దామండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నారు. ఈ కింద వాటిలో ఏది వాటిలో సరి అయిన జత కాని ఏది అంటున్నారు. సరి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నారు. చూద్దామండి. షిప్కిలా పాస్ అనేది హిమాచల్ ప్రదేశ్లోనే ఉండడం అయితే సరే. హిమాచల్ ప్రదేశ్ అంటే ఇంకొక పాస్ కూడా గుర్తుండాలి. ఏంటి? రోహతంగా పాస్. ఇది కూడా హిమాచల్ ప్రదేశ్లోనే ఉండడం అయితే జరిగింది. మనాలి దగ్గరలో ఉంటుందండి. ఓకేనా, రోహతంగా పాస్ అని చెప్పేసి వన్ ఆఫ్ ది ఫేమస్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. మానస్ పాస్ అనేది కూడా ఇది ఉత్తరాఖండ్లోనే ఉండడం అయితే జరిగింది. మానస్ పాస్ ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ చూద్దామండి. లనక్ పాస్ అని చెప్పేసి ఇది లడాఖ్లోనే ఉండడం అయితే జరిగింది. లడాక్ అంటే మీకు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఉమ్లింగా పాస్ అని చెప్పేసి పాస్ అని చెప్పేసి ఒకటి ఉందండి. ఇది మనకి చెప్పుకోవాలి అంటే వరల్డ్ లోనే హైయెస్ట్ మోటార్ రోడ్ అని చెప్పేసి కూడా ఉమ్లింగా పాస్ దగ్గరే ఉండడం అయితే జరిగింది. అది ఎక్కడుంది? లడాక్ లో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. మనకి నాట్ కరెక్ట్ అడుగుతున్నాడు. బొమ్మిడిల్లా పాస్ అనేది ఇది ఎక్కడుంది? సిక్కిం కాదు నానా, అరుణాచల్ ప్రదేశ్ లో వచ్చేసి ఉండడం అయితే జరిగింది.
ఎక్కడుంది ఇది? అరుణాచల్ ప్రదేశ్లో ఉండడం అయితే సరే. మరి సిక్కింలో ఏమేమి ఉన్నాయి? ఎస్, సిక్కింకి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఏమేం పాసెస్ ఉన్నాయి? నతులా పాస్. ఎస్, నతులా పాస్ అని చెప్పేసి అదొకటి ఉంది. నకులా పాస్ అని చెప్పేసి ఒకటి ఉందండి. ఎస్, నకులా పాస్ ఒకటి ఉంది. అలాగనే జీప్లా పాస్ అని ఒకటి ఉంది. ఎస్, జిలిప్లా పాస్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఈ మూడు కూడా ఎస్ ఎక్కడున్నాయి నాన్న? సిక్కిం రాష్ట్రానికి సంబంధించి ఉండడం అయితే సరిగ్గా. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్ ఇన్ ఇండియా అంటున్నారు. ఈ క్రింది వానిలో అత్యధికంగా పట్టణీకరణము చెందిన రాష్ట్రం ఏది అంటున్నారు. అయితే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ గో త్రూ ది ఆప్షన్స్ అనేది చూడండి. ఓకే, ఇది పంజాబ్ అండి. పంజాబ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడుకి సంబంధించి అంటున్నారు. అయితే ఇక్కడ మనకి యూనియన్ టెరిటరీస్ ఇచ్చాడా? ఇవ్వలేదు. యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలకి సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతాలకి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఫస్ట్ ఎవరు ఉండాలి? ఢిల్లీ వచ్చేసి ఉండడం అయితే సరిగ్గా. ఢిల్లీకి సంబంధించి ఎంత నాన్న? 97.5% వచ్చేసి ఢిల్లీకి సంబంధించి అర్బనైజేషన్ పాపులేషన్ ఉంది. నెక్స్ట్ చెప్పుకోవాలి అంటే చండీగఢ్. చండీగఢ్ వచ్చేసి ఉండడం అయితే సరిగ్గా. ఇదంతా 97.25% వచ్చేసి ఉండడం అయితే సరిగ్గా. ఇవేంటి? కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి హైయెస్ట్. మరి ఇక్కడ స్టేట్స్ వైజ్ చెప్పుకోవాలి అంటే గోవా ఉందా మన ఆప్షన్లో? గోవా ఉంటే గోవాకే వెళ్ళాలన్న 62% అప్రాక్సిమేట్గా ఉండడం అయితే సరే. దీని తర్వాత మనం చెప్పుకోవాలంటే తమిళనాడు 48.4% వచ్చేసి తమిళనాడుకి సంబంధించి ఉండడం అయితే సరే. దీని తర్వాత చెప్పుకోవాలి అంటే కేరళం రాష్ట్రం. కేరళ కాదు, ఇప్పుడు దాని పేరు మార్చారు కదా, కేరళం అని చెప్పేసి పిలవాలన్నాడు. ఇక్కడ చెప్పుకోవాలి అంటే 47.7% వచ్చేసి ఉండడం అయితే సరే. ఈ డేటా అంతా ఇక్కడ చెప్తున్నాను 2011 సెన్సస్. ఓకేనా, 2011 యొక్క జనాభా లెక్కల ప్రకారం వచ్చేసి చెప్పడం అయితే సరే. ఇక్కడ ఉన్న వాటిలో ఏంటి? తమిళనాడు వచ్చేసి హైయెస్ట్ మనకి వచ్చేసి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం వచ్చేసి అర్బన్ పాపులేషన్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఒకసారి చూడండి నాన్న, మరి 2011 తర్వాత సెన్సస్ ఎప్పుడు రావాలి? 2021కి రావాలి. ఎందుకు? ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కదా సెన్సస్ అనేది పబ్లిష్ చేసేది. మరి వచ్చాయా? రాలేదు. కోవిడ్ వల్ల డిలే అవ్వడం అయితే జరిగింది. దీన్ని ఎప్పుడు పబ్లిష్ చేస్తున్నారు? 2027వ సంవత్సరంలో వచ్చేసి పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. అయితే సెన్సస్ మీద చెప్పుకోవాలి అంటే 2027లో సెన్సస్ వస్తున్నాయండి. ఓకే, ఇది ఎన్నో సెన్సస్ అని అడిగితే 16th బిఫోర్ ఇండిపెండెన్స్, అంటే భారతదేశం స్వతంత్రం రాకముందు నుంచి కౌంట్ చేసుకుంటే 16వది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని అడిగారు అనుకోండి, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత అని అడిగితే 8th సెన్సస్. ఎగ్జాక్ట్ గా ఈ 16 కదా, 16లో ఆఫ్ చేస్తే 8 అనమాట. అలా చూసుకోండి. మరి ఫస్ట్ టైం సెన్సస్ ఎప్పుడు కండక్ట్ చేశారు నాన్న? అన్అఫీషియల్ అని అడిగితే అన్అఫీషియల్ అని అడిగితే లార్డ్ మేయో టైంలో 1872లో కండక్ట్ చేశారు. అఫీషియల్ సెన్సస్ అని అడిగితే 1881లో అఫీషియల్ సెన్సస్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. లార్డ్ రిప్పన్ టైంలో ఎవరి టైంలో? లార్డ్ రిప్పన్ టైంలో వచ్చేసి కండక్ట్ చేశారు. మరి సెన్సస్ యాక్ట్ ఎప్పుడు తీసుకొని వచ్చారు? 1948లో తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ 2027వ సంవత్సరానికి సంబంధించిన సెన్సస్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? సుదర్శన్ పట్నాయక్ అని చెప్పేసి ఇతను నియమించడం అయితే జరిగింది. ఈయనేంటి? శాండ్ ఆర్ట్. ఓకేనా, ఇసుకతో బొమ్మలు చేస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీ. ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ అని చెప్పుకోవచ్చండి. ఈ సెన్సస్ కి సంబంధించిన మాస్కాట్, ఓకే, చిహ్నాలు అంటాం కదా, 2 మాస్కాట్స్ ఉన్నాయండి. ఒకటి ప్రగతి, ప్రగతి అని చెప్పేసి, అండ్ నెక్స్ట్ వికాస్. ప్రగతి అండ్ వికాస్. సెన్సస్ ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అని అడిగితే మాత్రం వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వచ్చేసి రావడం అయితే జరుగుతుంది. ఒకసారి సెన్సస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్స్ అన్ని కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెంటర్ ఫర్ ఆరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈస్ లొకేటెడ్ అంటున్నారు. మాక్సిమం మీరు ఇలాంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ వస్తే ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. శుష్క మండల కేంద్ర పరిశోధన సంస్థ వద్ద నెలకొనబడింది అంటున్నారు, అంటే డాష్ వద్ద నెలకొనబడింది అంటున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఆరిడ్ అంటే ఏంటి? డ్రైయే కదా, అంటే డ్రై రీజన్ లో ఉంటుంది. డ్రై రీజన్ స్టేట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? సిటీస్ జోధ్పూర్, జైపూర్. రాజస్థాన్ కి సంబంధించి మొత్తం కూడా డ్రై రీజనే కదండి. అయితే జోధ్పూర్ కానీ రాజస్థాన్ కానీ అవ్వాలి.
ఎక్కడ ఉందంటే ఇది జోధ్పూర్లో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. అట్లీస్ట్ కొన్ని ఇంపార్టెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఒకసారి చూసుకోండి. ఇన్కాయిస్ అని చెప్పేసి ఉంది, అది వచ్చేసి హైదరాబాద్లో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. అలాగనే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని చెప్పేసి ఒకటి ఉంది, అది వచ్చేసి మనం చెప్పుకోవాలి అంటే న్యూఢిల్లీలో ఉండడం అయితే జరిగింది. నేషనల్ ఓషనోగ్రఫీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి అది గోవాలో ఉండడం అయితే జరిగింది. అట్లీస్ట్ కొన్ని గుర్తుపెట్టుకోండి, రిమోట్ సెన్సింగ్ సంబంధించి కానీ, డిఆర్డిఓకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ కానీ, ఇస్రోకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ కానీ, అలాగే రీసెర్చ్ సెంటర్స్ అంటామండి, రైస్, షుగర్ కేన్, కాటన్, టొబాకో, ఇవన్నీ కూడా ఒకసారి మేక్ ఏ నోట్స్, ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఎగ్జామ్ బిఫోర్ దట్ ఖచ్చితంగా హెల్ప్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం నాన్న. ఓకేనా, ఎక్స్పాండ్ COMCASA ఎస్ కాస్మాస్కా అని చెప్పేసి దీని యొక్క పూర్తి అబ్రివేషన్ ఏంటి అంటున్నారు. అందుకోసమే కొన్ని ఇంపార్టెంట్ ఆ టైంలో కరెంట్ అఫైర్స్లో ఏవైతే అబ్రివేషన్స్ కనిపిస్తూ ఉంటాయో అవి ఒకసారి చూసుకున్నాను. కమ్యూనికేషన్స్ ఎస్ కంపాక్టబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఏమని పిలుస్తారు? సెక్యూరిటీ అగ్రిమెంట్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఎస్, ఇది కూడా ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం నాన్న. హూ లీడ్ ది వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానల్ formed by the Indian government to recommendations to preserving the Western Ghats. అంటే పశ్చిమ కనుమల పరిరక్షణపై సిఫారసులు చేయడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీకి నేతృత్వం వహించిన వారు ఎవరు అంటున్నారు. అంటే వెస్టర్న్ ఘాట్స్ ఎకలాజికల్ ఎక్స్పర్ట్ ప్యానల్ కి సంబంధించి చైర్పర్సన్ గా ఎవరిని నియమించారు అంటున్నారు. మరి సుందర్లాల్ బహుగుణా గారు అంటే ఏం గుర్తుండాలి? ఎస్, చిప్కో మూమెంట్. ఎస్, చిప్కో మూమెంట్ గుర్తుండాలి కదా. ఎస్, 1973లో చిప్కో మూమెంట్ వచ్చింది కదా. ఎస్, రంగరాజన్ గారు అంటే ఎస్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కమిటీకి సంబంధించి హెడ్ గా ఉండడం అయితే జరిగింది. దాని తర్వాత టెండూల్కర్ కమిటీ పవర్టీకి అపాయింట్ చేస్తే ఆ కమిటీని ఇచ్చిన సిఫార్సులు రివ్యూ చేయడం కోసమే రంగరాజన్ కమిటీని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, మాధవ్ ఘాడ్గిల్, ఎస్ మాధవ్ నయ్యర్ అంటున్నారు. ఎవరినైనా ఎస్ మాధవ్ ఘాడ్గిల్ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడు ఇది ఏర్పాటు చేశారు? 2010వ సంవత్సరంలో వచ్చేసి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎస్, ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోవడానికి ట్రై చేయండి. ఎస్, దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. వెస్టర్న్ ఘాట్స్ ఆర్ గ్యాప్స్ అనేది తక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. వెస్ట్ ఫ్లో ఈ రివర్స్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. దానికి షార్ట్ కట్ సమంత అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. ఎస్, అది గుర్తుపెట్టుకున్న ప్రాబ్లం ఏమి లేదు నర్మదా, ఎస్ అలా శబరిమతి, ఇలా మీరు నామినల్ గా గుర్తుపెట్టుకున్నా కానీ ఎస్ నో ఇష్యూ అండి. బట్ అల్టిమేట్ గా గుర్తుండడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, అలాగనే ఈ 2010 అంటే ఎస్ నగోయా ప్రోటోకాల్ అని చెప్పేసి ఒకటి ఉంది నాన్న. ఇది ఎస్ బయోడైవర్సిటీకి సంబంధించి తీసుకొని రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఫర్ ది ఫస్ట్ టైం ఇండియా దీని మీద ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసిందండి 2026వ సంవత్సరంలో. అయితే ఆ రిపోర్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఇండియానే ఉంది. నగోయా ప్రోటోకాల్ ఎప్పుడు తీసుకొచ్చారు? 2010వ సంవత్సరంలోనే. నగోయా అనేది దేనికి సంబంధించింది అడిగితే బయోడైవర్సిటీకి సంబంధించినది అని చెప్పేసి చూసుకోండి. అది కూడా అనదర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఫస్ట్ ప్లేస్ లో ఎస్ ఇండియానే ఉంది. నగోయా ప్రోటోకాల్ రిపోర్ట్ పబ్లిష్ చేసింది కదా, అందులో వరల్డ్ ర్యాంకింగ్ లో ఇండియానే ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఎస్, ఆ పాయింట్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, సౌత్ వెస్ట్ మాన్సూన్ సెట్ ఇన్ డాష్ స్టేట్ అంటున్నారు. నైరుతి ఋతుపవనాలు ముందుగా డాష్ రాష్ట్రంలో ప్రవహిస్తాయి అంటున్నారు. అయితే ఇది పెనిన్సులార్ ఇండియా అనుకోండి. ఓకే, ఈ పెనిన్సులార్ ఇండియాకి సంబంధించి ఇటు సైడ్ ఏముంది నాన్న? బే ఆఫ్ బెంగాల్ ఉంది. ఇటు సైడ్ ఏముంది? ఎస్ అరేబియన్ సముద్రం అనేది ఉండడం అయితే సరే, దీన్ని బంగాళాఖాతం అంటాం. అదే కదా, ఇది నార్త్ అయితే ఇది సౌత్ అవుతుంది. ఇటు వెస్ట్ అంటాము, ఇటు సైడ్ వచ్చే లోపలికి సమ్ ఎక్స్టెంట్ ఈస్ట్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఎస్, ఇవి తెలుసు కదా మీకు. మనకి భారతదేశానికి మేజర్గా 2 మాన్సూన్స్ ఉన్నాయి. ఇలా ఒకటి ప్రవహిస్తాం, ఇలా ఒకటి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఎస్, ఇలా వెళ్ళే మాన్సూన్స్ ఏమని పిలుస్తాము? ఎస్, ఇలా వెళ్ళే మాన్సూన్స్ అన్నిటిని కూడా ఎస్ ఏమని పిలుస్తాం నాన్న అడిగితే? ఎస్, ఇక్కడ చూడండి, ఇదేంటి? సౌత్. ఓకే, ఇదేంటి? వెస్ట్. దీన్ని సౌత్ వెస్ట్ అంటాం. దీన్ని తెలుగులో చెప్పుకోవాలంటే ఎస్ నైరుతి ఋతుపవనాలు అంటాం. నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి అడిగితే
ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్. ఎస్, ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ మంత్ లో వచ్చేసి రావడం అయితే జరుగుతుంది. ఎస్, ఈ పాయింట్ క్లియర్ కదా. ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ ఇండియా విల్ రిసీవ్ ఓకే సౌత్ వెస్ట్ మాన్సూన్ అని చెప్పేసి పిలుస్తాం, దాన్ని తెలుగులో నైరుతి ఋతుపవనాలు అంటాం. ఎస్, ఇలా వెళ్ళిన నైరుతి ఋతుపవనాలకి ఇక్కడ న్యాచురల్ గా అడ్డుకట్టగా ఉంది ఎవరు? ఎస్, హిమాలయాస్. హిమాలయాస్ వచ్చేసి ఏంటి, ఈ నైరుతి ఋతుపవనాలు భారతదేశం గుండా వెళ్లకుండా కాపాడడం అయితే జరుగుతుంది. ఇదే కదా, ఇలా వెళ్ళిన నైరుతి ఋతుపవనాలు మళ్ళీ ఏమవుతాయి, బ్యాక్ వస్తాయి. ఎస్, ఏమవుతున్నాయి, బ్యాక్ రావడం అయితే జరుగుతుంది. ఇలా బ్యాక్ వచ్చినప్పుడు వాటిని ఏమని పిలుస్తున్నాము, ఇది నార్త్ ఈస్ట్, అంటే దీన్నే నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని కూడా పిలుస్తారు నాన్న. దీన్నే తెలుగులో ఎస్ నార్త్ ఈస్ట్ అంటే ఎస్ ఈశాన్య ఋతుపవనాలు అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, దాన్ని రెట్రేటింగ్ మాన్సూన్ అంటాం. ఇలా వెళ్ళిన ఎస్ ఋతుపవనాలు హిమాలయాస్ దగ్గరకు వెళ్ళి అవి అడ్డుకట్టలాగుండి మళ్ళీ తిరిగి రావడం అయితే జరుగుతుంది. అంటే తిరోగమన చెందుతున్నాయి. ఇంగ్లీష్ లో రెట్రేటింగ్ అంటాం, తిరిగి రావడాన్ని రెట్రేటింగ్ అంటాం. తెలుగులో తిరోగమన ఋతుపవనాలు. దాని పేరేంటి, ఎస్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. ఇది కూడా లాస్ట్ టైం ఎగ్జామినేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ లో అడిగారండి. ఓకేనా, ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల ఎక్కువ వర్షపాతం పొందేది ఎవరు అడిగితే ఇక్కడున్న తమిళనాడు అండి. ఇక్కడ నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం పొందేది ఎవరు, కేరళ. ఈ రెండింటిని జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఈశాన్య ఋతుపవనాల వల్ల అని అడిగితే తమిళనాడు, నైరుతి ఋతుపవనాలను అడిగితే ఎస్ మనకు వచ్చేసి కేరళం రాష్ట్రం అని చెప్పేసి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎస్, కేరళం రాష్ట్రం అని చెప్పేసి చూసుకోండి. ఇక్కడ మనకేం అడిగాడు, సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాల వల్ల కేరళం. వాడు చూడండి, ఎగ్జామినర్ మిమ్మల్ని టెంప్ట్ చేయడానికి తమిళనాడు ఫస్ట్ ఇచ్చాడండి. ఓకేనా, అందుకోసం ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఎస్, కృగర్ జాతీయ వనం ఈ క్రింది దేశంలో ఉంది అంటున్నారు. మన వాళ్ళు చాలా వరకు కూడా ఎస్ ఇండియాకి సంబంధించిన నేషనల్ పార్క్సే ఎక్కువగా చూస్తూ ఉంటాం నాన్న. కాకపోతే అలాంగ్ విత్ ఇండియా ఏవైతే రీసెంట్గా న్యూస్లో ఉంటాయో ఆ నేషనల్ పార్క్స్ అన్నిటిని కూడా మేక్ ఏ లిస్ట్, ఒక లిస్ట్ అనేది తయారు చేసుకోండి, ఈజీగా ఉంటాయి. ఎస్, కృగర్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉందంటే ఎస్ సౌత్ ఆఫ్రికాలో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. మాసాయి మరా కూడా ఎక్కడ ఉంది, ఎస్ సౌత్ ఆఫ్రికాలోనే ఉండడం అయితే జరిగింది. అట్లీస్ట్ మాక్సిమం నేషనల్ పార్క్స్ అన్ని కూడా సౌత్ ఆఫ్రికాకి సంబంధించి ఫేమస్ కదా. ఎస్, అవి ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్, బర్డ్ సాంచురీస్, రామ్సార్ సైట్స్, ఇవి ఎగ్జామ్ బిఫోర్ అప్డేట్స్ ఉంటాయి, ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. కరెంట్ అఫైర్స్ ఆర్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ డామ్ షూర్గా ఇందులోంచి రావడం అయితే జరుగుతుంది. మీ అదృష్టం బాగుంటే ఇంకా 2 క్వశ్చన్స్ కూడా రావచ్చండి. ఓకే, ఏమిటి, టైగర్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్, రామ్సార్ సైట్స్, బర్డ్ సాంచురీస్ అండ్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ కూడా. వైల్డ్ లైఫ్ సాంచురీస్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఓకేనా, ఇవి ఒకసారి చూసుకొని వెళ్ళండి. ది ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఎస్ తిగ్విలి బిలాంగింగ్ టు ది విచ్ కంట్రీ అంటున్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన మొదటి సెక్రటరీ జనరల్ తిగ్విలి ఏ దేశానికి చెందిన వారు అంటున్నారు. ఈయన వచ్చేసి నార్వేకి సంబంధించిన పర్సన్ అని చెప్పుకోవచ్చు. 1946 దగ్గర నుంచి ఎస్ 1952 వరకు కూడా యుఎన్ఓకి సంబంధించి సెక్రటరీ జనరల్గా ఎస్ వర్క్ చేయడం అయితే జరిగింది. ఎస్, ఇది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, లైన్ ఎయిర్, లైన్స్ బిలాంగింగ్ టు అంటున్నారు. లయన్ ఎయిర్ అనేది విమాన సంస్థ ఈ క్రింది దేశానికి సంబంధించినది అంటే ఇండోనేషియా. ఈ క్వశ్చన్ ఎందుకు పెట్టాను అంటే ఇంటర్నేషనల్ న్యూసెస్ మీరు చదివేటప్పుడు ఒకసారి ఇలాంటి ఎయిర్లైన్స్ అనేవి కానీ ఓకేనా పర్సనాలిటీస్, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ వాళ్ళ యొక్క కంట్రీస్ అనేది కూడా ఒకసారి క్లారిటీగా చూసుకుంటారు అని చెప్పేసి ఇవి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, కొన్నిసార్లు మనకి వరల్డ్ జాగ్రఫీలో కొన్ని టాపిక్స్ కవర్ చేసేటప్పుడు అంటే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ లో ఈ టాపిక్స్ కూడా కొన్ని కవర్ చేయడానికి చూసుకోండి అని చెప్పేసి చెప్పడం కోసమే ఆ 2 క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్, assertion reason washing away of topmost layer of the soil covered by the running water and wind is called it as an erosion అంటున్నారు. ఓకేనా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ అనుకుంటున్నా, దీని మీద ఎలాంటి క్రాప్స్ అనేది గ్రో చేయలేదు, ఒక ప్లెయిన్ ల్యాండ్. ఈ ప్లెయిన్ ల్యాండ్ మీద ప్రతిరోజు కూడా ఎవరు పడతారు, సన్ రేస్ పడతాయి నాన్న. ఓకేనా, మీరు రాంగా అనుకోమాకన్నా. ఓకేనా, సన్ రేస్ పడతాయి. సన్ రేస్ లో ఏముంటుంది, హీట్ అంటే రేడియేషన్ అనేది ఉంటుంది. హీట్ వల్ల ఏమవుతుంది, ఈ సాయిల్ కి సంబంధించిన టాప్ లేయర్ ఉంటుంది కదా, ఎస్
బాగా వేడెక్కుతుంది. అదే సమ్మర్లో మీరు పోయి బ్లాక్ సాయిల్ మీద ఒక 10 నిమిషాలు నడవండి, కాళ్ళకి బొబ్బులు వస్తాయి. ఎందుకంటే ఆ టాప్ లేయర్ అంతా కూడా ఏమవుతుంది, హీట్ అవ్వడం అయితే జరుగుతుంది. హీట్ అయింది అనుకోండి, వెయిట్ ఉంటుందా, ఉండదు. వెంటనే హీట్ అయింది, బాగానే ఉంది, చల్లగా ఒకసారి గాలి వచ్చింది అనుకుందాం, విండ్ వస్తే ఏమవుతుంది, వేడిగా ఉంది కాబట్టి లైట్ వెయిట్ ఉంటుంది, ఆటోమేటిక్గా గాలితో పాటు దుమ్ము లేచింది. ఆ దుమ్ము లేవడం అంటే సాయిల్లో ఉన్న పార్టికల్సే కదా, వెళ్ళిపోతాయి అనమాట. అందుకోసమే ఎప్పుడు కూడా అగ్రికల్చర్ ఫీల్డ్స్ అనే వాటిని ఎంటీగా పెట్టకూడదు. ఏమీ లేదు వేయడానికి, పోయి గడ్డి వేయండి. అంటే మనకి బఫెలోస్కి సంబంధించిన ఇంగ్లీష్ గడ్డి అని చెప్పేసి ఇలా చూస్తూ ఉంటారు కదా, అలా వేయాలన్నమాట. ఎప్పుడైనా సరే సాయిల్ని సన్లైట్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేస్తే ఎరోజన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు, సన్లైట్ డైరెక్ట్గా టాప్ లేయర్ అంతా కూడా హీట్ చేస్తుంది. ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని కూడా ఏమైపోతాయి, ఎవాపరేట్ అయిపోతాయి. మాయిశ్చర్ కంటెంట్ అంతా కూడా ఏమవుతుంది, ఎవాపరేట్ అవుతుంది. అందుకోసమే ఎప్పుడు కూడా అగ్రికల్చర్ ఫీల్డ్స్ అనే వాటిని ఎంటీగా పెట్టరాదు. ఓకేనా. దానివల్ల ఏమవుతుందంట, ఎరోజన్ అంటే కోతకి గురి అవుతుంది అంటున్నాడు. ఎస్ సార్, కోతకి గురి అవుతుందా లేదా, ఎస్ అవ్వడం అయితే జరుగుతుంది. అసర్షన్ సమ్ ఎక్స్టెంట్ ఇస్ కరెక్ట్, అవునా కదా. అంటే వాషింగ్ అవే ఆఫ్ ది టాప్ లేయర్ ఆఫ్ ది సాయిల్ బై రన్నింగ్ వాటర్ ఆర్ విండ్ ఎరోజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వాటర్ పెట్టావు అనుకుందాం, ఈ వాటర్ పెట్టినప్పుడు కూడా మనకి రివర్ ఫ్లో అయ్యేటప్పుడు చూడండి, ఆ రివర్తో పాటు కొన్ని గులకరాలు వస్తాయి, మట్టి కూడా ట్రావెల్ అవుతూ ఉంటుంది. అలాగనే మేజర్గా చెప్పుకోవాలి అంటే అక్కడున్న ఏదైతే లైట్ పార్టికల్స్ ఉంటాయో అవన్నీ కూడా వాష్డ్ అవుట్ అవుతూ ఉంటాయి. అవుతాయి అవవా, అవుతానే ఉంటాయి అనమాట. అందుకోసమే వాటిని ఎరోజన్స్ అంటారు. ఎరోజన్స్ అంటే కోతకి గురి అవ్వడం అయితే జరుగుతుంది. రీజన్ ఏమని చెప్తున్నాడు, అల్యూమిలియర్ సాయిల్స్ ఆర్ ఫర్టైల్ సాయిల్స్ అండ్ సూటబుల్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ ఆల్ క్రాప్స్ అంటున్నాడు. ఇక్కడ ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా, అల్యూమిలియర్ సాయిల్స్ ఎవరు, రివర్ వల్ల ఫామ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు, రన్నింగ్ వాటర్ వల్ల విండ్ వల్ల అంట ఎరోజన్ గురి అవ్వడం అయితే జరుగుతుంది అంటున్నాడు, అంటే కోతకి గురి అవుతుంది అంటున్నాడు. ఇండివిజువల్ గా చెప్పుకోవాలి అంటే రెండింటికి ఏమైనా రిలేషన్ ఉందా, ఏం లేదు. ఇదేం కోత గురించి మాట్లాడితే ఎరోజన్ గురించి, ఇది వచ్చేసి ఫర్టైల్ సాయిల్స్ గురించి మాట్లాడడం అయితే జరిగింది. అంటే బోత్ ఇండిపెండెంట్ గా చూద్దాం. ఇక్కడ బోత్ ఆర్ అండ్ ఏ అండ్ ఆర్ ఆర్ ది ఇండివిజువల్ ట్రూ, బట్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఈ రెండింటికి ఏమైనా రిలేషన్ ఉందా, లేదు కదా. బోత్ ఆర్ అండ్ ఏ ఆర్ ఇండివిజువల్లీ ట్రూ, బట్ ఆర్ ఈస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఎస్, అంటే ఇండివిజువల్ గా చెప్పుకోవాలి అంటే రెండు స్టేట్మెంట్స్ కరెక్టే, కాకపోతే రెండింటికి రిలేషన్ లేదు కాబట్టి ఓకే, నాట్ ఇస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏకి సంబంధించి ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది కాదు. ఓకే, ఇక్కడ చూడున్నానా, ఎస్ పారే నీళ్లు మరియు పవనాలు మూలంగా భూమి యొక్క పైపొర ఎస్ కుట్టుకుపోవడాన్ని ఎస్ భూక్షారం అని చెప్పేసి భూక్రమక్షారం అంటారు అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఒండ్రు మట్టి నేలలు సారవంతంగా ఉండి అన్ని పంటలకు సేంద్రానికి అనువుగా ఉంటాయి అంటున్నారు. ఎస్, ఇక్కడ రెండు ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని కూడా ఇండివిజువల్ కరెక్ట్, కానీ బట్ ప్రతిపాదన ఏఆర్ అనేది ఇట్స్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది కాదు. ఓకే, నెక్స్ట్ చూద్దాం నాన్న. ఎస్, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ నేషనల్ హైవే నెట్వర్క్ కనెక్ట్స్ ది డాష్ ఫాలోయింగ్ సిటీస్ అంటున్నారు. ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే మనకు చెప్పుకోవాలి అంటే 4 ఇంపార్టెంట్ సిటీస్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఈ నార్త్లో ఎక్కడ కనెక్ట్ చేస్తుంది, నార్త్కి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఎస్ న్యూఢిల్లీ. ఈస్ట్ అడిగితే ఎస్ కోల్కతా, ఎస్ కోల్కతా. సౌత్ అని అడిగితే ఎస్ చెన్నై, ఎస్ ఏంటన్నా చెన్నై. వెస్ట్ అని అడిగితే ఎస్ ముంబై, ఎస్ ఎవరిని, ముంబైని కనెక్ట్ చేయడం అయితే సరే. ఈ 4 సిటీస్ చూడండి, హైదరాబాద్ ఉందా, లేదు. ఇక్కడ మనకి తిరువనంతపురం ఉందా, లేదు. చెన్నై, కోల్కతా, ఢిల్లీ, ముంబైని వచ్చేసి కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీన్నే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో వచ్చేసి ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అని చెప్పేసి దాన్ని పిలిచేయడం అయితే జరిగింది. ఎస్, ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. 5846 ఓకేనా, 5846 కిలోమీటర్స్ వచ్చేసి లెంత్ అనేది ఈ గోల్డెన్ క్వాడ్రిలేటర్కి సంబంధించి ఉండడం అయితే జరిగింది. ఎస్, ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఈ గోల్డెన్ క్వాడ్రిలేటర్ అని చెప్పేసి ఎప్పుడు తీసుకొని వచ్చారు, 2001లో తీసుకొని రావడం అయితే జరిగింది. ఓకేనా, ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇక్కడ ఇచ్చిన 3 సిటీస్
ఇవి చెప్పుకోవాలంటే పోర్ట్ సిటీస్ ఎక్సెప్ట్ ఢిల్లీ కాకుండా మిగిలినవి కూడా పోర్ట్ సిటీస్, అన్నిటిని కూడా నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కనెక్టివిటీ చేయడం కోసమే చెప్పుకోవాలంటే తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ 4 కూడా మెట్రోపాలిటన్ సిటీస్ అండి. ఈ 4 కూడా ఏంటి మెట్రోపాలిటన్ సిటీస్ కనెక్టివిటీ కోసమే ఇవి తీసుకొని రావడం అయితే జరిగింది. ఫస్ట్ మెట్రో ఇక్కడ కోల్కతాలో వచ్చేసి తీసుకొని వచ్చారండి. ఢిల్లీ మెట్రో రీసెంట్గా ఒకటి సెట్ చేశారండి. ఇండియాస్ ఫస్ట్ రింగ్ మెట్రో అంటాం, కంప్లీట్గా రింగ్ ఫార్మాట్లో కనెక్ట్ చేసింది ఎవరు? ఢిల్లీ మెట్రో అని చెప్పేసి ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. రీడ్ ది ఫాలోయింగ్ అంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్ శివాలిక్ రేంజెస్ ఆఫ్ హిల్స్ ఆర్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ మిష్మి హిల్స్ అంటున్నారు. అయితే శివాలిక్స్ ఉన్నాయి కదా, ఈ శివాలిక్స్కి లోకల్ నేమ్స్ ఉంటాయి నాన్న. ఎస్ లోకల్ నేమ్స్, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేర్లతో పిలుస్తారనమాట. ఎస్ మిష్మి హిల్స్ అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్లో పిలుస్తారు. ఇది కరెక్టే. మినికాయ్ ఐలాండ్ ఆర్ లొకేటెడ్ ఇన్ అరేబియన్ సీ. ఎస్ దీనికి చెప్పుకోవాలి అంటే లక్షద్వీప్లో చివరి ఉండేదే మినికాయ్ ఐలాండ్స్ అంటామండి. ఏమంటాము? మినికాయ్ ఐలాండ్. లక్షద్వీప్స్ అంటేనే ఎక్కడున్నట్టు? అరేబియన్ సీనే కదా, అరేబియన్ సముద్రంలోనే ఉండడం అయితే సరే. ఇది కూడా ఇంపార్టెంట్. కోనిఫెరస్ వుడ్ ఈస్ యూజ్డ్ యాజ్ అ రా మెటీరియల్ టు మ్యానుఫ్యాక్చర్ ది పేపర్ అంటున్నారు. పేపర్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, అంటే కాగితాన్ని తయారీలో కోనిఫెరస్ అనే దాన్ని యూజ్ చేస్తారు అంటున్నారు. ఈ కోనిఫెరస్ వుడ్ని సాఫ్ట్ హుడ్ అని కూడా పిలుస్తారు నాన్న. ఏమని పిలుస్తారు? సాఫ్ట్ హుడ్ అని చెప్పేసి కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అండి. 1, 2, 3 ఈజ్ ది కరెక్ట్. ఆల్ 1, 2, 3 విల్ బి ది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి తెలుగు మీడియం వాళ్ళు కూడా చూడండి. అరుణాచల్ ప్రదేశ్లోని శివాలిక్ పర్వత శ్రేణుల్ని మిష్మి కొండలు అంటారు అంటున్నారు. అదే కదా పిలిచేది నాన్న. మినికాయ్ ద్వీపాలు అరేబియన్ సముద్రంలో ఉన్నాయి, అంటే లక్షద్వీప్లో ఉండడం అయితే జరిగింది. కరెక్ట్. కోనిఫెరస్ కలపను కాగిత తయారీకి ముడి పదార్థంగా ఉపయోగిస్తారు అంటున్నారు. ఇట్ ఈస్ లైక్ ఎ సాఫ్ట్ వుడ్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది, అందుకోసమే అని చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అండి. 1, 2 మరియు 3 ఒప్పు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. మ్యాచింగ్ అడుగుతున్నారు. మ్యాచింగ్ సంబంధించి అక్షయ్-చిన్ గ్లేషియర్ అంటున్నారు. అక్షయ్-చిన్ గ్లేషియర్ అనేది ఇక్కడ చూడండి, అసలు మాల్వా ప్లాట్యూ, మిష్మి హిల్స్, ఓకే, కారాకోరం, మహాదేవ్ హిల్స్ అంటున్నారు. అక్షయ్ గ్లేషియర్ అనేది అక్షయ్-చిన్ గ్లేషియర్స్ అనేది కారాకోరం రేంజ్ లో ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పుకోవాలి అంటే బుండీ హిల్స్ అంటున్నారు. ఈ బుండీ హిల్స్ అనేది మేజర్గా ఎక్కడ కనిపిస్తాయి అంటే రాజస్థాన్లో వచ్చేసి కనిపించడం అయితే జరుగుతుంది. బుండీ హిల్స్ ఆస్ లొకేటెడ్ ఇన్ ది ఎక్కడ అంటే రాజస్థాన్లో వచ్చేసి కనిపించడం అయితే జరుగుతుంది. రాజస్థాన్ ఉందా? ఆప్షన్లో లేదు. మరి రాజస్థాన్ లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, ప్లాట్యూ ఇచ్చాడు కదా, మాల్వా ప్లాట్యూ. మాల్వా ప్లాట్యూ కొంచెం పైన బుందేల్ఖండ్ ప్లాట్యూ. ఇక్కడ వచ్చేసి బాగేల్ఖండ్ ప్లాట్యూ అంటాం. దీని పక్కన కొంచెం చెప్పుకోవాలి అంటే చోటా నాగపూర్ ప్లాట్యూ అనేది ఉంటుంది. దీని కింద చెప్పుకోవాలి అంటే ఇదే కదా డక్కన్ ప్లాట్యూ అని చెప్పేసి పిలుస్తాం. అట్లీస్ట్ రిమెంబర్ ఈ పాయింట్స్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఓకేనా? ఇక్కడ మనం డ్రా చేసింది ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇండియాకి సంబంధించి అట్లీస్ట్ ఇవి గుర్తుపెట్టుకున్నా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. అంటే రాజస్థాన్కి దగ్గరలో రాజస్థాన్కి సంబంధించి దగ్గరలో వచ్చేసి ఏముంది? మాల్వా ప్లాట్యూనే కదా. రాజస్థాన్కి సంబంధించి దగ్గరలో మాల్వా ప్లాట్యూ. ఓకే, మాల్వా ప్లాట్యూ తీసుకున్నా. హైయెస్ట్ పాయింట్ సాత్పురా హిల్స్ అంటున్నారు. సాత్పురా శ్రేణిలో అంటే ఎత్తైన శిఖరం గురించి అడుగుతున్నారు. అయితే సాత్పురా రేంజెస్ లో హైయెస్ట్ ఏంటి? దీపుఘర్ అని చెప్పేసి పిలుస్తాం. నన్ను ఏమని పిలుస్తారు? దీపుఘర్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఈ దీపుఘర్ అనేది ఎక్కడ ఉంది అంటే అక్కడ మనకి దీపుఘర్ ఉందా? లేదు. ఏ శ్రేణుల్లో ఉంది? ఓకే, మహాదేవ్ హిల్స్ లో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఎక్కడ ఉంది నాన్న? మహాదేవ్ హిల్స్ లో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఆ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి, ఇంపార్టెంట్. శివాలిక్ రేంజెస్ ఇప్పుడే డిస్కస్ చేసాం కదా, అరుణాచల్ ప్రదేశ్ లో శివాలిక్ హిల్స్ వచ్చేసి మిష్మి హిల్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ చూడండి 4తో ఏముండాలి మనకి? 2 ఉండాలి. ఇక్కడ లేదు.
ఎస్ ఇక్కడ ఉందా, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది నాన్న, ఇక్కడ ఉంది. ఓకేనా, ఇది తెలుసు. ఓకే, నెక్స్ట్ అక్షయచిన్ గ్లేషియర్ అనేది కారాకోరం రేంజ్ లో ఉంది. ఎస్ ఇక్కడ 3 ఉంది, ఎస్ ఇక్కడ కూడా 3 ఉంది. నెక్స్ట్ మనకి డిసైడింగ్ అని చెప్పుకుందాం. ఎస్ బుందీ హిల్స్ అని చెప్పేసి రాజస్థాన్ దగ్గర ఉండడం అయితే జరిగింది. ఎక్కడ అంటే ఎస్ మాల్వా ప్లాట్యూలో ఉంది. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇది రాంగ్. ఎస్ 3 విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ చూడన్నా కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లోనే అక్కడ హిల్స్ ఇవ్వలేదు, రేంజ్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి బుండీ హిల్స్ అన్నాడు, స్టేట్ ఇవ్వలేదు, రీజన్ ఇచ్చాడు. అంటే మన క్వశ్చన్ చూడండి ఎట్లా బాగా టెమిట్ చేస్తున్నాడు అనేది ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇది కూడా చూడండి, మిష్మీ హిల్స్ అనేది అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి 2016లోనే క్వశ్చన్ అడిగాడు. అంటే ఒకే టాపిక్ మీద 2 క్వశ్చన్స్ వచ్చాయండి. అంటే ఆ మిష్మీ హిల్స్ నీకు తెలియలేదు అనుకోండి, ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు నాన్న. ఓకేనా, క్లారిటీగా చూసుకోండి. కొన్ని బేసిక్ పాయింట్స్ అనేది కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అవి ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ అసెషన్ రీజన్ చూద్దామండి. ద పాపులేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ సిన్స్ 1991 దగ్గర నుంచి రీచ్ టు అప్రాక్సిమేట్లీ 125 crores అని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది బై ది ఇయర్ ఆఫ్ 2011. Reason, there has been a sharp decline in the death rate due to the improvement of healthcare and delivery in India since 1991. ఇక్కడ ఒకసారి చూడండి నాన్న, ఎసర్షన్. ఇక్కడ ఎసర్షన్ చెప్పుకోవాలి అంటే ఇండియాస్ పాపులేషన్ ఇంక్రీజ్ అయిందంట సిన్స్ 1991 దగ్గర నుంచి రీచ్ అప్రాక్సిమేట్లీ అన్నాడు. ఖచ్చితంగా చెప్పాల. మనకి ఇన్ జనరల్గా ఏంటి, పాపులేషన్ 2011 సెన్సస్ ప్రకారం 121 ఉంది అని చెప్పేసి మనకు తెలుసు. వాడు ఏమన్నాడు, అప్రాక్సిమేట్లీ అన్నాడు, ఖచ్చితంగా మెన్షన్ చేయాల. ఓకేనా, అప్రాక్సిమేట్గా ఎంత అంటే 125 crores 2011 సెన్సస్కి సంబంధించి ఉండడం అయితే జరిగింది. ఎస్ సార్, అప్రాక్సిమేట్లీ అన్నారు కాబట్టి వీ నీడ్ టు థింక్ అండి. నెక్స్ట్ చూద్దాం, దేర్ హ్యాస్ బీన్ షార్ప్ డిక్లైన్ ఇన్ డెత్ రేట్. ఓకేనా, మరణాలకి సంబంధించిన వృద్ధి రేట్ అనేది తగ్గడం అయితే జరిగింది. ఇంప్రూవ్ ఇన్ ది హెల్త్ కేర్ డెలివరీ ఇన్ ఇండియా. అంటే మనకి హెల్త్ సిస్టానికి సంబంధించి ఇంప్రూవ్మెంట్ రావడం వల్ల మరణాల రేట్ అనేది తగ్గింది అంటున్నాడు. ఎస్ సార్, ఇది కరెక్టే. ఇప్పుడు మీకు అందరికీ డౌట్ వచ్చేది ఏంటి, ఇక్కడ 121 ఉండాలి కదా, 125 రాంగ్ అనుకోపాకండి. వాడు అందుకోసమే ఎగ్జామినర్ తెలివిగా అప్రాక్సిమేట్లీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. యాజ్ పర్ ది అఫీషియల్ గవర్నమెంట్ కీని బేస్ చేసుకుంటే మాత్రం వాళ్ళు ఇచ్చింది బోత్ ఆర్ అండ్ ఏ అండ్ ఆర్ యాజ్ ఇండివిజువల్లీ ట్రూ, బట్ ఆర్ ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని చెప్పేసి అఫీషియల్ కీలో కూడా ఇదే మెన్షన్ చేశారండి. అందుకోసమే వీఆర్ టేకింగ్ యాజ్ ఎ అఫీషియల్ కీ యాజ్ ఎ రిఫరెన్స్. ఇక్కడ పర్టికులర్ గా ఇవ్వలేదు కాబట్టి మనం అప్రాక్సిమేట్లీ అన్నాడు కాబట్టి అప్రాక్సిమేట్ కి సంబంధించి తీసుకోవడం అయితే జరిగింది. ఇట్ ఈస్ లైక్ ఏ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అది మనం ఫాలో అవ్వాల్సింది. అక్కడ 121 ఒక్కటే మెన్షన్ చేస్తే అప్పుడు అప్రాక్సిమేట్లీ లేకపోతే అది రాంగ్ అని చెప్పుకోవడానికి దేర్ ఈస్ అ ఛాన్స్ అండి. ఓకేనా, ఎస్ అదొకసారి చూడండి. అంటే సెన్సస్ మీద ఇంకో క్వశ్చన్ వచ్చిందండి. ఇందాల అర్బనైజేషన్ గురించి చెప్పుకున్నాం ఒకటి, ఇది కూడా సెన్సస్ రిలేటెడ్గా రావడం అయితే జరిగింది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అడుగుతున్నాడు. ఎస్ ఈ క్రింది వాటిలో ఎస్ సరైనది అడుగుతున్నాడు నాన్న. ఎస్ వెస్ట్ బెంగాల్ షేర్స్ ఎస్ బోర్డర్ విత్ భూటాన్ అండ్ మయన్మార్ అన్న. మయన్మార్ యాడ్ ఉంటుంది నాన్న, ఈస్ట్ సైడ్ ఉంటుంది. అవును కదా, మయన్మార్ యాడో ఈస్ట్ సైడ్ ఉంటుంది, భూటాన్ యాడో ఎస్ మనకి ఎస్ చెప్పుకోవాలి అంటే నేపాల్ మధ్యలో ఇట్లా సిక్కిం వస్తుంది, తర్వాత భూటాను. ఓకేనా, తర్వాత కదా మనకి ఎస్ మయన్మార్కి అసలు భూటాన్కి దెర్ ఈస్ నో రిలేషన్. ఎస్ ఈ రెండింటిని వెస్ట్ బెంగాల్కి సంబంధించిన రిలేషన్ లేదు, కరెక్టే అడుగుతున్నాడు, అది రాంగే. నెక్స్ట్ చూద్దామండి, అరుణాచల్ ప్రదేశ్ షేర్స్ బోర్డర్ విత్ చైనా అండ్ నేపాల్ అంటున్నాడు. నేపాల్ యాడ్ ఉంది, 7 ఉంది. అరుణాచల్ ప్రదేశ్ యాడ్ ఉంది, ఈస్టర్న్ మోస్ట్ స్టేట్. ఎస్ ఇది కూడా రాంగ్. త్రిపుర షేర్స్ బోర్డర్ విత్ బంగ్లాదేశ్ అండ్ భూటాన్ అంటున్నాడు. ఓకే, త్రిపుర అనేదంట బంగ్లాదేశ్కి భూటాన్తో ల్యాండ్ షేర్ చేసుకుంటుంది అంటున్నాడు. బంగ్లాదేశ్ డౌన్ ఉంది, త్రిపుర ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, ఎస్ నాగాలాండ్, మిజోరాం, ఎస్ త్రిపురకి మిజోరాం పక్కన కదా మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ సంబంధించి చెప్పుకుంటూ ఉంటాం. దీనికి త్రిపుర అనేది ల్యాండ్ అనేది త్రిపుర షేర్స్ ల్యాండ్ బౌండరీ విత్ బంగ్లాదేశ్, బట్ త్రిపుర ఇస్ నాట్ షేర్స్ ల్యాండ్ బౌండరీ విత్ భూటాన్. భూటాన్తో వచ్చేసి షేర్ చేసుకోదండి. ఓకేనా, నెక్స్ట్ సిక్కిం షేర్స్ ల్యాండ్ బౌండరీ విత్ చైనా అండ్ నేపాల్తో వచ్చేసి ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మనకి ఇచ్చిన దాంట్లో వాడు ఏం అడిగాడు, కరెక్ట్ అయిన స్టేట్మెంటే అడిగాడు. ఓకేనా, 2 విల్ బి ది కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్ ఇక్కడ ఒకసారి చూడండి నాన్న, బంగ్లాదేశ్. ఎస్ బంగ్లాదేశ్, ఈ బంగ్లాదేశ్ గురించి చెప్పుకోవాలి అంటే వెస్ట్ బెంగాల్ ప్లస్
వెస్ట్ బెంగాల్ ప్లస్ 6th షెడ్యూల్ గుర్తుపెట్టుకోండి. 6th షెడ్యూల్ ఏంటి? ఏటీఎం వితౌట్ మనీ అని చెప్తారు. ఎస్, వితౌట్ మనీ అంటే ఏంటి నానా? ఓకే, ఏ అంటే అస్సాం. ఎస్, ఏ అంటే ఏంటి? అస్సాం. టీ అంటే ఎస్ త్రిపుర. ఎం అంటే ఎస్ మిజోరాం. ఇంకొక ఎం అంటే ఎస్ మేఘాలయ. ఎస్, ఈ మేఘాలయ. ఈ 4 స్టేట్స్ ప్లస్ వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్కి సంబంధించి. ఎస్, త్రిపుర షేర్ చేసుకుంటుంది కానీ భూటాన్తో అనేది షేర్ చేసుకోదు. ఓకేనా? ఇలా ఒకసారి క్లారిటీగా చూడండి. అదే చైనాని తీసుకోండి. చైనాని తీసుకుంటే లడాక్ పైనుంచి వద్దాం. లడాక్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ నెక్స్ట్ డౌన్కి వచ్చే లోపలికి మనకి మేజర్గా చెప్పుకోవాలి అంటే ఎస్ సిక్కింతో వచ్చేసి అండ్ అరుణాచల్ ప్రదేశ్తో వచ్చేసి ఓకే చైనా అనేది ల్యాండ్ బౌండరీస్ షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. చైనా ఎస్ ఇక్కడ సిక్కిం ఇచ్చాడు. ఎస్ కరెక్ట్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ మేజర్గా చెప్పుకోవాలి పాకిస్తాన్ తీసుకోండి. పాకిస్తాన్ అనేది లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, హర్యానా కాదు నాన్న, హర్యానా ల్యాండ్ లాక్డ్ స్టేట్, రాజస్థాన్, గుజరాత్ ఈ 5 స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ కి సంబంధించి ఎస్ పాకిస్తాన్ అనేది ల్యాండ్ బౌండరీస్ షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. భూటాన్ తీసుకున్నారనుకోండి. ఎస్, భూటాన్కి సంబంధించి చెప్పుకోవాలి అంటే భూటాన్ బి వస్తే ఖచ్చితంగా బి వచ్చిందంటే వెస్ట్ బెంగాల్ ఉంటుందండి. భూటాన్ బి, వెస్ట్ బెంగాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బంగ్లాదేశ్ బి, ఎస్ వెస్ట్ బెంగాల్తో ల్యాండ్ బౌండరీ అనేది షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎస్, అదొకసారి క్లారిటీగా చూసుకోండి. ఎస్, ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే భూటాన్కి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఎస్ మేజర్గా భూటాన్కి సంబంధించి అస్సాము, అరుణాచల్ ప్రదేశ్. ఎస్, అస్సాము, అరుణాచల్ ప్రదేశ్లో ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకుంటుంది. సిక్కిం అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పుకోవాలి అంటే ఎస్ సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్తో వచ్చేసి ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎస్, ఆ పాయింట్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఎస్, అలాగని నేపాల్కి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఎస్ యూపీ, యూకే అని గుర్తుపెట్టుకోండి. యూపీ, యూకే. యూపీ అంటే ఉత్తరప్రదేశ్ అండ్ యూకే అంటే ఉత్తరాఖండ్కి సంబంధించి ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నేపాల్ అనేది వెస్ట్ బెంగాల్తో కూడా ఎస్ ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఎస్, నేపాల్ అనేది వెస్ట్ బెంగాల్కి సంబంధించి ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అగైన్ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ అన్ సిక్కింతో కూడా ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకుంటుంది. అండ్ ఫైనల్గా చెప్పుకోవాలి అంటే ఇవి మేజర్గా ఒకసారి చూసుకోండి నాన్న. ఎస్, ఇవి మేజర్గా వచ్చేసి ఒకసారి క్లారిటీగా చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఒకసారి వాటి మీద ఒక లిస్ట్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది నాన్న. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి ఒక వీడియో చేశాను. టేబుల్స్ కూడా చెప్పడం అయితే జరిగింది. అందులోనే మీకు ఒక షార్ట్ కట్ చెప్పాను. ఓకే, బచ్పన్ కా ఎంబీఏ అని చెప్పేసి ఆ షార్ట్ కట్ చూసుకున్నా కానీ హైయెస్ట్ బంగ్లాదేశ్, లోయెస్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్తో ఒకే ఒకటి యూనియన్ టెరిటరీ. ఎస్, లడాక్ వచ్చేసి ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకుంటుంది అని చెప్పేసి ఎస్ అవి ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి. ఓకే, రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నారు. ఎస్, ఇక్కడ చెప్పుకోవాలంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ ఈస్ హైయెస్ట్ ఇన్ అవర్ ఎన్వైరన్మెంట్ అంట. ఎస్, 78% మనం చెప్పుకోవాలంటే నైట్రోజనే కదా ఎన్వైరన్మెంట్లో ఉంది. మధ్యప్రదేశ్ ఈజ్ ది టాప్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ అంటున్నారు. మధ్యప్రదేశ్ అనేది ఎస్ చెప్పుకోవాలి అంటే పల్సెస్ పప్పు ధాన్యాలకు సంబంధించి ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది అంటున్నాడు. చూద్దామండి. లోక్తక్ లేక్ ఇన్ మేఘాలయ అంటున్నాడు. మేఘాలయలో ఉందా లోక్తక్ లేక్ అనేది? ఇది ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తాం కదండి. ఎస్, ఇండియా వరల్డ్స్ ఫస్ట్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్, ప్రపంచంలోనే తేలియాడు జాతీయ ఉద్యానవనం అంటే లోక్తక్ లేక్. ఇది మేఘాలయలో ఉందా? లేదు నాన్న, ఇది మణిపూర్లో ఉందండి. ఎస్, ఎక్కడుంది? ఎస్, మణిపూర్లో వచ్చేసి ఉండడం అయితే సరి. అంటే థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఓకే, ఇక్కడ చూడండి 3 రాంగ్ అని ఉంది. ఓకే, చూద్దాం. ఇక్కడ చెప్పుకోవాలంటే 3 రాంగ్ అనేది ఉంది. ఇప్పుడు మనకి చెప్పుకోవాలి అంటే అట్లీస్ట్ మీకు 1 అనేది కరెక్ట్ అయినా తెలిస్తే అయిపోతుంది. ఓకే, లేదు 2 కరెక్టా రాంగ్ అనేది తెలిస్తే మీరు ఆల్మోస్ట్ ఆల్ చేసేయచ్చు. మధ్యప్రదేశ్ ఇస్ ఎ టాప్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ అంటున్నాడు. ఎస్, పప్పు ధాన్యాలకి సంబంధించి ఎక్కువ ఉత్పత్తి చేసేది మధ్యప్రదేశే కదా నాన్న. ఎస్, 3 ఈజ్ రాంగ్, 1 and 2 విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. ఎస్, 1 అనేది కరెక్టే. నైట్రోజన్ అనేది 78% ఎన్వైరన్మెంట్కి సంబంధించి ఉండడం అయితే జరిగింది. ఓకేనా? ఒక్కొక్కసారి ఎలిమినేషన్స్ అనేది చూడండి. లోక్తక్ సరస్సు అనేది మేఘాలయలో లేదు నాన్న, ఇది ఎస్ మణిపూర్లో ఉండడం అయితే జరిగింది. ఎస్, ఎక్కడుంది? మణిపూర్. ఎస్, మణిపూర్లో వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఓకేనా? 3 అనేది తప్పు, కానీ 1 మరియు 2 సరైనవి. ఓకే, ఆప్షన్ 4 విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అడుగుతున్నారు.
ఎస్ దీనికి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆర్ అడాప్టెడ్ బై ది యుఎన్ఓ అంటున్నారు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారంట. ఎస్ 2015లో తీసుకువచ్చారు కదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఎప్పటికి రీచ్ అవ్వాలి? 2030కి రీచ్ అవ్వాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు కదా. ఎస్ కరెక్టే. బాన్ కీ మూన్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ఓ సర్వింగ్ సెకండ్ టైం ఇన్ ఆఫీస్ అంటున్నాడు. ఎస్ కరెక్టే. ఆ టైంకి సంబంధించి బాన్ కీ మూన్ ఎలోన్ బికమ్ ది సెక్రటరీ జనరల్. ఎస్ యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన సెక్రటరీ జనరల్ ట్వైస్ అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. ఎస్ ఇక్కడ చూసుకుంటే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గా 2 సార్లు పదవి నిర్వహించింది కేవలము బాన్ కీ మూన్ మాత్రమే అంటున్నారు. ఈ బాన్ కీ మూన్ తర్వాత అంటే ఇది 2016లో క్వశ్చన్ కాబట్టి కరెక్టేనా? కాకపోతే తర్వాత చెప్పుకోవాలి అంటే ఇప్పుడు మనకి మేజర్ గా చెప్పుకోవాలి అంటే ఎస్ ఈ పర్సన్ ఉన్నారు కదా, ఎవరు ఇప్పుడు ఆంటోనియో గుటెరస్ గారు కూడా 2 టర్మ్స్ వచ్చేసి వర్క్ చేయడం అయితే జరిగింది. ఎస్ అది కూడా ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏ నది ఒడ్డున శ్రీముఖలింగం కలదు అంటున్నారు. ఎస్ శ్రీముఖలింగం ఇస్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్, ఎక్స్పెషల్గా ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి సంబంధించి ఎస్ ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఫేమస్ ప్లేసెస్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్, ఏ నది పక్కన ఏ ఇంపార్టెంట్ టెంపుల్స్ కానీ ఎస్ అవి ఉన్నాయి అనేది ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఎస్ వంశధార నది పక్కన వచ్చేసి ఎస్ శ్రీముఖలింగం అనేది కలదు. ఎస్ ఒకసారి ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని మీకు లిస్ట్ అవుట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ద లార్జెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఓట్స్ ఈజ్ ఇన్ అంటున్నారు. అంటే లార్జెస్ట్ మనకి ఇప్పుడు ఇందాలో ఏం డిస్కస్ చేసాం, ఓకే మనకి పాపులేషన్ అర్బన్ పాపులేషన్ కి సంబంధించి డిస్కస్ చేసాం. ఏరియా వైజ్ ఎస్ ఇలా మీరు లార్జెస్ట్ స్మాలెస్ట్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం కదా. అదే పాపులేషన్ లో చెప్పుకోవాలంటే ఉత్తరప్రదేశ్ వచ్చేసి ఎస్ లార్జెస్ట్ పాపులేషన్ అని చెప్పేసి అలా ఆ మ్యాటర్లో ఇది కూడా ఒకసారి చూసుకోండి. తెలంగాణకి సంబంధించి ఎస్ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ 3.1 మిలియన్ ఓటర్స్ అనే వాళ్ళు ఉండడం అయితే జరిగింది. ఎస్ ఇది ఒకసారి క్లారిటీగా చూడండి. అయితే మనకి లార్జెస్ట్ స్మాలెస్ట్ అని చెప్పేసి ఆ టాపిక్ ఉంటుంది కదండి. ఎస్ ఆ టాపిక్ సంబంధించి ఎస్ అవి ఒకసారి క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్, on which line does date changing by exactly 1 day అంటున్నారు. ఏ రేఖ తేదీ మార్పును ఖచ్చితంగా ఒక దినంగా మారుతుంది అంటున్నాడు. ఇక్కడ మనొకసారి చూడండి నాన్న, ఇది ఈజీగా చేయొచ్చు మీరు. ఇది ఎర్త్ అనుకుంటే దీన్ని ఏమంటాము? భూమధ్య రేఖే కదా, 0 డిగ్రీ లాటిట్యూడ్. ఎస్ లాటిట్యూడ్ వచ్చేసి దీన్ని పిలుస్తాం, ఓకేనా. ఇది భూమధ్య రేఖ. ఎస్ ఈక్వేటర్ అనేది కాదు, అసలు ఈక్వేటర్ని బేస్ చేసుకొని టైం క్యాలిక్యులేట్ చేస్తారా? డేట్ అనేది లేదు. అంటే లాంగిట్యూడ్ని బేస్ చేసుకొని, ఓకేనా, లాంగిట్యూడ్స్ని బేస్ చేసుకొని మనకి టైం అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే రేఖాంశాలని ఆధారంగానే ఎస్ మనకి టైం అనేది క్యాలిక్యులేట్ చేస్తారు, అక్షాంశాలను బేస్ చేసుకొని కాదు. ఓకే ఇక్కడ చూడండి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కాటక రేఖ అనేది ఎక్కడ ఉంటుంది? ఈక్వేటర్ పైనే కదా. ఈక్వేటర్ పైన 23.5 డిగ్రీల ఎస్ నార్త్ లాటిట్యూడ్ అనేది ఉంటుంది, దాన్ని కర్కాటక రేఖ అని చెప్పేసి పిలుస్తాం, ఓకేనా. ఎస్ ఈ రెండు అయితే అసలు కాదు. ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటి? ఇంటర్నేషనల్ డేట్ లైనా ప్రైమ్ మెరిడియనా? ప్రైమ్ మెరిడియన్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, వైట్ కలర్లో తీసుకుంటున్నాను. దీన్ని ప్రైమ్ మెరిడియన్ అని చెప్పేసి పిలుస్తాం నేను. 0 డిగ్రీ ఎస్ లాంగిట్యూడ్, 0 డిగ్రీ లాంగిట్యూడ్ వచ్చేసి ప్రైమ్ మెరిడియన్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ప్రైమ్ మెరిడియన్ దగ్గర నుంచి కదా టైం అనేది స్టార్ట్ అయ్యేది. ఇక్కడ నుంచి టైం స్టార్ట్ అవుతుంది, కానీ డేట్ అనేది చేంజ్ అవ్వాలి అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ దగ్గర నుంచి వచ్చేసి ఎస్ టైం అనేది డేట్ అనేది చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎస్ ఆ పాయింట్ అనేది ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఎస్ దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ డేట్ లైన్ వచ్చేసి మేజర్ గా చెప్పుకోవాలంటే డేట్ కి సంబంధించి చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ప్రైమ్ మెరిడియన్ దగ్గర నుంచి టైం అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎస్ ఈ రెండింటిని ఒకసారి క్లారిటీగా చూసుకోండి. అండ్ నెక్స్ట్, on which river is yes Rajoli Bhanda division scheme is built అంటున్నారు. ఎస్ రజోలి భాండా డైవర్షన్ స్కీమ్, ఎస్ డైవర్షన్ స్కీమ్ అనేది అన్ని ఏ నది పైన నిర్మించారు అంటున్నారు. ఇది మేజర్ గా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకకి సంబంధించి ఇంపార్టెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎస్ తెలంగాణకి సంబంధించి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఎస్ ఆ ప్రాంతానికి సంబంధించి హెల్ప్ అవడం కోసం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కర్నూలు డిస్ట్రిక్ట్ కి సంబంధించి, అలాగనే రాయచూర్ కర్ణాటకకి సంబంధించిన 3 డిస్ట్రిక్ట్ సంబంధించిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్
ఏ నది అది వచ్చేసి మనకి రజోలి బాండా డైవర్షన్ స్కీమ్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. దీని తుంగభద్ర నది మీద వచ్చేసి కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఐడెంటిఫై ది రాంగ్ పెయిర్ అడుగుతున్నారు. సరికాని జతను గుర్తించము అంటున్నారు. ఎస్, దీనికి సంబంధించి కొమరవెల్లి జాతర ఎస్ వరంగల్కి సంబంధించి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అలాగనే బెజ్జింకి జాతర అని చెప్పేసి కరీంనగర్లోనే సెలబ్రేట్ చేస్తారు. ఎస్, మన్నెంకొండ జాతర అని చెప్పేసి మహబూబ్ నగర్లోనే సెలబ్రేట్ చేస్తారు. మనకు అడిగింది ఏంటి? రాంగ్ పేర్. ఎస్, పెద్ద గొల్లగట్టు జాతర, దీన్నే గొల్లగట్టు జాతర అని చెప్పేసి కూడా పిలుస్తారు. అరే పెద్ద గొల్లగట్టు జాతర అని చెప్పేసి కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇది ఆదిలాబాద్ అంటున్నాడు, కాదు నాన్న, ఇది సూర్యాపేట్. ఎస్, సూర్యాపేటలో వచ్చేసి పేటలో సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్, ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాంగిట్యూడ్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇందాల మన తెలంగాణ ఎగ్జామినేషన్ లో చెప్పుకోవాలి అంటే ఎస్ విచ్ ఈస్ డేట్ లైన్ గురించి అడిగాడు. ఇక్కడ లాంగిట్యూడ్ అడుగుతున్నాడు. ఎస్, 150 కాదు, 160 కూడా కాదు, 180 వచ్చేసి పిలవడం అయితే జరుగుతుంది. 0 డిగ్రీ ప్రైమ్ మెరిడియన్ అంటాం, టైంకి సంబంధించింది. ఓకేనా, ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే 180 అని చెప్పేసి ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఇవన్నీ కూడా మనం ఎస్ రీసెంట్గా ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో అడిగిన, ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ క్వశ్చన్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. కొన్ని సిమిలర్ క్వశ్చన్స్ కూడా ఏపీ తెలంగాణకి సంబంధించి ఉండడం అయితే జరిగింది. ఏ రీజన్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ఆ కాన్సెప్ట్స్ని ఒకసారి స్ట్రెంగ్తన్గా ఉండడానికి ట్రై చేయండి. కొన్ని క్వశ్చన్స్ అనేది బేసిక్స్తో పాటు కాన్సెప్చువల్ క్లారిటీతో అడుగుతూ ఉన్నారు కాబట్టి ఆ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేయండి. ఎస్, అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.